తెలంగాణ రెండో శాసనసభ రేపు తొలిసారి సమావేశం కానుంది. డిసెంబర్ 7న జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలతో రేపు ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. ఈ నెల 20 వరకు జరిగే ప్రత్యేక సమావేశాల్లో స్పీకర్ ఎన్నికపై రేపు నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 18న సభాపతి ఎన్నిక జరగనుంది. రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11:30 అసెంబ్లీ సమావేశం కానుండగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన వారితో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించనున్నారు. ఈ మేరకు ఎంఐఎంకు చెందిన ముంతాజ్ అహ్మద్ ఖాన్తో గవర్నర్ నరసింహన్ ఇవాళ రాజ్భవన్లో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మండలి చైర్మన్ స్వామిగౌడ్, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ముంతాజ్ అహ్మద్ ఖాన్, रुकन तेलंगाना कानून साज असम्बली और आदाब मजलिस को मुलविज रखते हुए ऐवान की रिवायत का एहतराम करूंगा. గురువారం సభ సమావేశం కాగానే మొదట ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణం చేయనున్నారు. తర్వాత మిగిలిన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణం చేయిస్తారు. శాసనసభ సమావేశాలకు హాజరయ్యే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం 11 గంటలకు గన్ పార్కులో అమరవీరులకు నివాళులర్పిస్తారు. తెరాస ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రితో కలిసి నివాళులర్పించనున్నారు. సభలో ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత సాయంత్రం కౌన్సిల్ హాల్ ప్రాంగణంలో శాసనసభ్యులకు అధికారికంగా విందు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. గురువారం స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్లు స్వీకరించనున్నారు. 18న స్పీకర్ ఎన్నిక ఉంటుంది. స్పీకర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బీఎస్సీ నిర్వహిస్తారు. ఈ నెల 19న గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నెల 20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై శాసనసభలో చర్చించి ఆమోదిస్తారు.